బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్లో ఆడి పిచ్చ ఫామ్ లో ఉన్న మన ప్లేయర్స్ టీమిండియా అనేసరికి చేతులెత్తేస్తున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో లేని ఐర్లాండ్ పై సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఈ షాక్ లో ఉండగానే ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లోనూ క్లీన్ స్వీప్ అయింది. దీంతో నెంబర్ 1 ర్యాంక్ ఇంగ్లాండ్ కు ఇచ్చేసి 2వ స్థానానికి పడిపోయింది. ఓడిపోతుంది ద్వైపాక్షిక సిరీస్ లోనే కదా అని లైట్ తీసుకుంటే కష్టమే. ఎందుకంటే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. మన జట్టు పేలవ్ ఫామ్ ఇలానే కొనసాగితే 2028లో జరగబోయే ఒలింపిక్స్ కు డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం అనుమానంగా మారింది. వరల్డ్ కప్ వరకు మన టాప్ ర్యాంక్ పై ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆడుతున్న విధానం చూస్తుంటే కొత్త డౌట్స్ వస్తున్నాయి. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ టోర్నీలో మొత్తం 6 జట్లు మాత్రమే అర్హత సాధించనున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఒలింపిక్ సంఘం ధృవీకరించింది. ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు రేసులో ఉన్నాయి. ఆతిథ్య జట్టుగా యుఎస్ఏ నేరుగా పోటీకి అర్హత సాధిస్తుంది. 4 జట్లను వివిధ ఖండాల నుంచి ప్రపంచ ర్యాంకింగ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. మిగిలిన ఒక్క స్థానం కోసం మిగిలిన జట్లు క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేయనున్నారు. ఆసియా ఖండం నుంచి ఇండియాకు తిరుగులేదనుకున్నాం. ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉండడం టీమిండియాకు కాంపిటీషన్ ఇచ్చే జట్టు ఆసియాలోనే లేదనుకున్నాం. దీంతో ఇండియా ఒలింపిక్స్ కు ఎంట్రీ సాధించడం ఖాయంగా కనిపించింది. ఇప్పుడు మన జట్టు వరుస పరాజయాల కారణంగా పాకిస్తాన్ కు లైన్ క్లియర్ అయినా ఆశ్చర్యం లేదు. 2026 డిసెంబర్ 31 సమయానికి భారత్ జట్టు క్రికెట్ ఆడే ఆసియా జట్ల కంటే టాప్ లో ఉంటే ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 269 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మన వెనక ఉన్న ఆసియా దేశం చూసుకుంటే పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ ఖాతాలో 240 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ టీమిండియా ఎన్ని మ్యాచ్ల్లో గెలిస్తే ఆసియా దేశాలన్నిట్లో టాప్ లో ఉంటుంది అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. 2026లో భారత జట్టు ఇంకా 16 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. వీటిలో కనీసం 9 మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించవచ్చు. ఒకవేళ 9 కంటే తక్కువ మ్యాచ్ల్లో గెలిస్తే శ్రీలంక, పాకిస్తాన్ దేశాల మ్యాచ్ల ఫలితాలపై మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. దీంతో టీమిండియా ఎంత త్వరగా కంబ్యాక్ ఇచ్చి విజయాలు బాట పడితే అంత మంచిది. లేకపోతే క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడక తప్పదు. ఇంగ్లాండ్ తర్వాత భారత జట్టు జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ తో 5, న్యూజిలాండ్ తో వారి గడ్డ మీద మరో 5 మ్యాచ్లు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇక ఏడాది చివరిలో శ్రీలంకపై 3 టీ20ల సిరీస్, ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. మరి భారత జట్టు ఇకపై ఎలా ఆడుతుందో, ఎన్ని మ్యాచ్ల్లో విజయం సాధిస్తుందో ఆసక్తికరంగా మారింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆడడం ప్రతి దేశానికి ఒక డ్రీమ్. ఒలింపిక్ గోల్డ్ మెడల్ అంటే అంతకు మించిన పెద్ద ఘనత మరొకటి ఉండదు. అందుకే ఇకపై ఆడబోయే ప్రతి టీ20 మ్యాచ్ పై ఫుల్ ఫోకస్ పెట్టడం ముఖ్యం. ఇక ఇతర దేశాల విషయానికి వస్తే యూరోప్ ఖండం నుంచి క్రికెట్ లో ఇంగ్లాండ్ ను మించిన జట్టు లేదు. ఇంగ్లాండ్ ఒలింపిక్స్ కు డైరెక్ట్ ఎంట్రీ కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఖండంలో ఐర్లాండ్ లాంటి చిన్న దేశం ఉండడంతో ఇంగ్లాండ్ కు లైన్ క్లియర్ అయింది. ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఈ ఖండంలో ఉన్న నమీబియా, జింబాబ్వే జట్లు చిన్న జట్లు కావడంతో సౌత్ ఆఫ్రికా ఒలింపిక్ ఎంట్రీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. ఆతిథ్య దేశం కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైరెక్ట్ గా అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, అమెరికా దాదాపుగా ఒలింపిక్స్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇండియా కూడా అత్యంత చెత్తగా ఆడకుండా ఉంటే ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఖండంలో న్యూజిలాండ్ కూడా ఉండడంతో కంగారులకు టఫ్ ఫైట్ తప్పిలా లేదు. వరల్డ్ కప్ ముందు వరకు ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఈజీగా ఒలింపిక్స్ అర్హత సాధిస్తుందని భావించారు. అయితే గత నెలలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం, అదే సమయంలో న్యూజిలాండ్ ఫైనల్ కు రావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఒలింపిక్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 3వ స్థానంలో, న్యూజిలాండ్ 4వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాను వెనక్కి నెడితే ఆస్ట్రేలియా ఖండం నుంచి న్యూజిలాండ్ ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుంది. దీంతో ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోతుంది. అదే జరిగితే ఆస్ట్రేలియా ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి రావచ్చు. మొత్తానికి ఒకప్పుడు క్రికెట్ ను శాసించిన ఆస్ట్రేలియా ఒకవేళ క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి వస్తే అంతకంటే బిగ్ షాక్ ఆ జట్టుకు మరొకటి ఉండదు.
T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన కంగారుల జట్టు పరువు పోగొట్టుకుని ఒలింపిక్స్ డైరెక్ట్ ఎంట్రీ ఛాన్స్ క్లిష్టం చేసుకుంది. మరి 2026 డిసెంబర్ 31 నాటికి టీమిండియా ఒలింపిక్స్ అర్హత సాధిస్తుందో లేదో చూడాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.